కరెక్ట్ 19th, వెయిటింగ్ ఫర్ 19th, డార్లింగ్. సో దెన్ థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, మన గాంధీ గారు వాళ్ళ ఆవిడ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నట్టయితే లైవ్ ఆయన వచ్చింది డార్లింగ్ ప్రీ రిలీజ్కే, మీరు ఇంకా ఏ రకంగానూ తప్పుగా అపార్థం చేసుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ సీతారాం గారు రండి. వేణు గారికి స్వాగతం, అలాగే ఆనంద్ గారికి స్వాగతం, శివలంక కృష్ణప్రసాద్ గారికి స్వాగతం. ఈరోజు మా కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కి వెరీ హార్టీ వెల్కమ్ సార్. అలాగే మ్యూజిక్ వీరన్న థ్యాంక్ యూ సో మచ్. మీ గంటలు బాగాలేదు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కృష్ణప్రసాద్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ సార్ థ్యాంక్ యూ సార్. నభా యువర్ లవ్లీ అండ్ వెరీ సపోర్టివ్. థ్యాంక్ యూ సో మచ్. దర్శన్ ఐ లవ్ యూ, మనకు తెలుసుగా. అశ్విన్ బ్రో అంటే మీరు నన్ను చూస్తే అందరూ ఆంధ్రాని కనుక్కుంటారు, బట్ మీ ఊరు చెప్పన్నప్పుడు దర్శిబాయ్ నీకు గుంటూరు జిల్లా తెలుసా అన్నాడు. తెలుసు భయ్య అని చెప్పిన. అక్కడ దాచేపల్లి మండలం తెలుసా అన్నాడు. తెలుసు అన్న. ఆ పక్కన ఒక చిన్న విలేజ్ ఉంటుంది తంగడి తెలుసా అన్నాడు. తెలుసు అన్న, నా మదర్ అక్కడే పుట్టింది అన్నాడు. అదేంటంటే నేను వాళ్ళ మదర్ పక్క ఇంట్లోనే పుట్టినాను. సేమ్ విలేజ్ ఒకే గల్లీలో పుట్టినాం. అంత కనెక్షన్ మా ఇద్దరి మధ్య. ఆ బాండింగ్ కంటిన్యూ లైఫ్ టైం ఉంటుంది. అట్లే టెక్నీషియన్స్ అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మేము ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. మేబీ అది ఏం చేసిన వర్క్ విషయంలో కానీ వేరే పర్సనల్ ఏమి లేదు, అవి మనసులో పెట్టుకోకుండా అన్ని సినిమాలు మళ్ళీ కలిసి చేయాలి మనం. ఫైనల్లీ మా ప్రొడ్యూసర్స్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మంచి అవకాశాన్ని, ఈ స్టేజ్ మీద మాట్లాడే మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా మేడం చైతన్య మేడం. తను లేకుంటే యాక్చువల్ ఇక్కడ దాకా రాలేను. నేను ఎక్కడో వర్క్ చేసుకుని తీసుకొచ్చి 3 years బ్యాక్ ఈ ప్రొడక్షన్ వేసింది నన్ను. అట్లే మా సార్ నిజం సారు, వాళ్ళిద్దరు వల్ల నేను ఈ స్టేజ్లో ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇది కంటిన్యూ వాళ్ళతో జర్నీ చేయాలని, ఎప్పుడు నేను వాళ్ళతో కలిసి ఉండాలని కోరుకుంటూ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి సో మచ్. చైతన్య గారు మంచి డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్. ఆవిడ మాటల్లోనే మనం వింటూ ఉన్నాము ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి ఇంటర్వ్యూస్ లో. అండ్ ఇప్పటిది కాదు, హనుమాన్ అప్పటిది, హనుమాన్ నుంచి ఇప్పటి వరకు. సో ఈ సినిమా కూడా July 19th చాలా పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్స్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్ వన్స్ అగైన్. KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. మొత్తం 3 నెలలు మాట్లాడాలి, తర్వాత సగం 3 నెలలు, తర్వాత ఊడబోయేటాడు. ఎందుకు ఇప్పుడు నాగుల్ పంచం సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. అండ్ మెయిన్ ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ అశ్విన్ అండ్ నా కాలనీ మేట్, నా కాలేజ్ మేట్ ప్రియదర్శి అండ్ అబ్బా నతేష్ గారికి, మెయిన్లీ ఈ స్టేజ్ హోస్ట్ చేస్తున్న సుమక్కకి థ్యాంక్ యూ సో మచ్. అక్క ఉన్నారా? అక్క ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను అంటే మీరు ఫీల్ అవుతారు, నేను ఫీల్ అవుతాను. నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి చూస్తున్నా ఇంట్లో మీ షోస్ కానీ మీ యాంకరింగ్ కానీ అన్ని. ఫోన్లో మంచిదైంది, నేను అప్పుడు మిమ్మల్ని చూడలేదు. అంటే అప్పుడు చూస్తే భయపడతారు. అప్పుడు ఏదో అరే డార్లింగ్ మా కౌశిక్ తాగుదాం కరెక్ట్ టైంకి వచ్చిండు. ఒక ½ hour వెళ్ళిపోతాం మేము. తాగుదాం భయ్ తాగుదాం. ఏంద్రా నాకు ఒక్కడు కూడా అర్థం కావట్లే. వీళ్ళందరూ మన దగ్గర ఉండే అలెక్సా సిరియల్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఆయన మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడండి అన్న. థ్యాంక్ యూ అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన నాకు చాలా మంది కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు. సో పేరు పేరు చెప్పడం కానీ అందరూ ఓకే నాకు అన్నట్టు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్, ఈచ్ అండ్ ఎవరీ క్యాస్ట్ అండ్ క్రూ, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. మా సీత గారికి గుండెపోటు వచ్చేస్తుంది, ఎందుకంటే ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడితే బాగోదని ఆగాను. అండ్ ఏంద్రా నాకు అర్థం, హార్ట్ ఆగిందా? ఇంగ్లీషా? ఓకే.
అండ్ ఫోటో బాక్స్ సో నేను ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ అంటే ఏం లేదండి, గుండెగాడికి ఏముంది కానీ. సో అశ్విన్ భాయ్ చెప్పిండు ఏమని, జీవన్ బ్రో ఈసారి విగ్గు పెడదాం అది అని. మనకు విగ్గు పెడితే చెమటలు వచ్చి పొక్కులు వస్తాయి గుండె పైన, ఓపెన్గా చెప్తున్నా. సో ట్రై చేస్తే దర్శి మామ నువ్వు చెయ్యి అంటే ఒక్కసారి విగ్గు పెట్టిండు. ఇప్పటికీ మూడో నాలుగో సినిమాలు చేసేసిన విగ్గుతోటి. నేను అందరికీ నచ్చింది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగానే. ఏదో కొత్తగా ఉన్నాడు అంటే 10 years చిన్నగా కనబడ్డా అందరికి. సో ఐఎమ్ సో హ్యాపీ. దేవుడు నాకు జుట్టు ఇవ్వలే కానీ జుట్టు ఇచ్చుండే క్రేజీ ఉంటుండే. సో బేసికలీ మీకు జుట్టు ఉన్న వాళ్ళ కన్నా గుండున్న వాళ్ళు అందరూ ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉంటారు. సో అంతే కదా అక్క? ఎస్, మా ఫాదర్ కూడా ఇట్లాగే ఉండేవాళ్ళు. గుడ్, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఫాదర్తో పోల్చేశారు. అండ్ ఈ ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి గారు, ఓకే మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకేమైనా ఉందో. అండ్ మా డైరెక్షన్ టీం నన్ను ఫోన్ చేసి సావగొట్టేటోళ్ళు, 6 o'clock వస్తున్నావా రావట్లేదు, నేను వేరే షూట్లో ఉన్నప్పుడు. అండ్ మా సీతుబాయి కర్మ కర్త క్రియ అందరికీ ఆయనే ఒక విధంగా గైడర్, ఫ్రెండ్. ఇంకేమైనా ఉన్నాయా? ఎక్కువ పొగిడితే బాగోదేమో. నువ్వు వస్తే బాగుంటుంది. ఓకే మామ, నేను 3 minutes మాట్లాడినా, మీడియా వాళ్ళకి 3 minutes కావాలంట. థ్యాంక్ యూ. రైట్ అండి. ఓకే గైస్, July 19th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మేబీ 18th నైట్ ఏమైనా ప్రివ్యూ షో అట్లాంటిది ఏమైనా వేస్తుంటే ప్లీజ్ కొన్ని పాసెస్ మా ఫ్యాన్స్ అందరికి ఇవ్వండి, అండ్ మా దర్శి వాళ్ళ అందరికీ. అండ్ మీకు టికెట్స్ రాకపోతే చెప్పండి, దూసుకుని వెళ్ళిపోండి. నేను ఇన్స్టాగ్రామ్లో థియేటర్ పేరు చెప్పేస్తా, సో నో ప్రాబ్లం. అండ్ అదర్వైజ్ వాళ్ళు వెళ్ళకపోతే దర్శిగాడి ఇల్లు ఫ్లాట్ నెంబర్ చెప్తా, భూజాలో ఉంటాడు, ఆ ఫ్లాట్ నెంబర్ నేను చెప్తా, మీకు ఏమైనా ప్రాబ్లం అయితే. లేకపోతే సుమక్క మీద ఒట్టు ఇస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఈయన స్పీచ్ విన్న తర్వాత ఇది గుండుకి జుట్టుకి విగ్గుకి సవరానికి సంబంధించినటువంటి సినిమా అని మనం భ్రమపడేటువంటి అవకాశం ఉంది, కానీ కాదు. ఇది స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జీవన్ గారు. దర్శి గారు ఎక్కడ ఉంటారో చెప్పినందుకు. నెక్స్ట్ టైం ఆయన ఆధార్ కార్డ్ నెంబర్స్ అండ్ అలాగే పాస్పోర్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వగలరు. కృష్ణతేజ గారు, మీరు మిగిలిన డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? ఏం డీటెయిల్స్ అండి? దర్శివి మిగిలిన డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? లేదు, దర్శి ఫస్ట్ అవతార్లో ఉండేటోడు, ఇప్పుడు భూజాకి షిఫ్ట్ అయ్యాడు. నెక్స్ట్ మళ్ళీ మై హోమ్ ఏది కడితే దానికి షిఫ్ట్ అవుతాడు, అంతే. రూట్ మ్యాప్ వేసేసారు దర్శి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐ హ్యావ్ టు థ్యాంక్ 2 people. అశ్విన్ అన్న, నేను ఫస్ట్ నాకు ఈ రోల్ చెప్పినప్పుడు, నేను నీకు రోల్ చెప్పరా బై స్క్రిప్ట్ చదువుకో అన్నాడు. 2 గంటలు ఆఫీస్లో కూర్చొని స్క్రిప్ట్ మొత్తం చదివినా. వెరీ నైస్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను అందరి లెక్కనే అనుకున్నా, మళ్ళీ వచ్చిండు తమిళనాడు, ఎందుకు వస్తున్నా హైదరాబాద్, చెన్నైలో ఉండొచ్చు కదా, ఇక్కడ మస్తు మంది ఉన్నారు కదా అనుకున్నా. బట్ ఆయన ఆల్రెడీ తమిళ్లో సినిమా చేసిండు, తెలుగు చేస్తుండే, రేపు హిందీలో కూడా సినిమా సైన్ చేసిండు. యూ కెన్ డూ ఫిలిమ్స్ ఇన్ బెంగాలీ, భోజ్పురి, ఎవ్రీ లాంగ్వేజ్ బ్రో. ఎందుకంటే అందరితో కూర్చోబెట్టి నీట్గా చాయ్ తాగుతావా, సిగరెట్ తాగుతావా అని మాట్లాడి ఆయనకు కావాల్సిన పని చేయించుకుంటాడు. అండ్ దిస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై కెరీర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో టు అవర్ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ దర్శమామ, ఏడా స్టార్ట్ అయిన మూవీ ఏడున్నాము, ప్రీ రిలీజ్ దర్శిబాయ్ హీరో. స్పైడర్ సినిమా షూటింగ్ చేస్తుంటే అహ్మదాబాద్లో ఫుట్పాత్ మీద కూర్చొని చపాతీలు తినుకుంటా, అక్కడ స్టార్ట్ అయిన బండి. ఐ థింక్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మామ. ఇంకా యూ షుడ్ రీచ్ మోర్ హైట్స్. నువ్వు ఎంత హైట్ వెళ్తే నీతో పాటు ఇంకా నేను కూడా వచ్చేస్తాను ఉంటాను. అందుకని థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టు ఎవ్రీబడి అండి, సీతారామన్న, సమయన్న, టు ఆల్ ది ప్రొడక్షన్ టీమ్, వెంకట్ భాయ్, వంశీ అన్న, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ 20 ఇష్యూలు అసలు, మా కోడేటర్ రవి, ప్రసాద్, అట్లానే నేను ఇట్లా మాట్లాడేటప్పుడే నాన్నగారు వస్తారు, ఇప్పుడు రాలేదు, వస్తారు. July 19th ప్లీజ్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఆ రోజు చెప్తా డైలాగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విష్ణు, థ్యాంక్ యూ. ఇచ్చేయండి. డైరెక్టర్ అనుదీప్ గారు, హలో. బయట ఒకసారి పంపించేస్తారా?
ఏంటి స్విట్జర్లాండ్లో టూర్లో ఉన్నారా? ఎవరితో? హలో, మనకు తెలుసు మోస్ట్ రీసెంట్ టైమ్స్లో ద బిగ్గెస్ట్ పర్ఫార్మెన్స్ కల్కి సినిమాలో ఇచ్చినటువంటి డైరెక్టర్ అనుదీప్ గారు స్పెషల్గా ఏంటి వచ్చేసారా ఏంటి కొంపదీసి? దర్శి నీకోసం వచ్చేసినట్టున్నారు అనుదీప్. లేదు, అనుదీప్ రాలేదు, అనుదీప్ బయట వస్తుంది. బట్ బిఫోర్ దట్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు KL is on Sarigama. Marketing partners are #media, PROs are Vamsi Shekhar, and our event is organized by UV Media. పంపించారా బయట? ఓకే, డైరెక్టర్ అనుదీప్. Movie Priyadarshi, Nama Natesh, Ananya Nagella, The Darling, Why This Colaveri, July. సూపర్ సూపర్, ఎక్కడ మా మాస్టర్ రెడీ? దర్శి, వాట్ ఎ బ్యూటిఫుల్ డాన్స్ దర్శి. చీప్ కట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. జూలై 19న థియేటర్స్కి వెళ్ళి చూసేద్దాము. అండ్ ఈ రోజు ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్లుగా విచ్చేసినటువంటి PMF నుంచి వివేక్ కుచిపట్ల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మనకి ఎన్నో ఫిల్మ్స్ ద టాలీవుడ్ ఇండస్ట్రీ అని చెప్పడం కన్నా పాన్ ఇండియన్ ఫిల్మ్స్ అందించారనే చెప్పాలి. అండ్ ఆల్సో బలగం సినిమాని మనకు అందించిన డైరెక్టర్ బలగం వేణు గారిని వేదిక. అందరూ చాలా క్లోజ్ వాళ్ళు తీసిన సినిమా. చైతన్య గారు, తర్వాత నిరంజన్ గారు, ప్రియదర్శి గారు, నభా గారు, అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. పెద్ద పెద్ద సినిమాలను అందిస్తారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. స్పీచ్లు మాత్రం చాలా చిన్న చిన్నగానే ఉంటాయి. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా పాత్రికేయులకి, ఇక్కడికి ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి నాని గారికి, ఈ సినిమా మాకు అవకాశం ఇచ్చినటువంటి మన నిరంజన్ రెడ్డి గారికి, చైతన్య రెడ్డి గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్కి LLPకి ఒక హనుమాన్ చేసిన తర్వాత మళ్ళా ఈ సినిమా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ మాకు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా మంచి డేట్ జూలై 19th. ప్రియదర్శి గారు, ఇప్పుడు నాని గారు ఎలా అందరు అభిమానులు ఎలా ఆదరిస్తారో అట్లానే ప్రియదర్శికి కూడా అందరు కూడా అంతే ఆదరణ ఉన్న హీరో. ఖచ్చితంగా ఈ సినిమా మంచి, నేను సహజంగా ఏదైనా ట్రైలర్ వచ్చినప్పుడు నాకు తెలిసిన 10 మందినో 20 మందినో చూపెట్టి ఎలా ఉందని అడుగుతుంటా. సో అందరు కూడా మంచి ఎంటర్టైనర్ అందరూ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లనే నభా నతేష్ గారు, సో తప్పకుండా కమ్బ్యాక్ ఫిలిం. సో తప్పకుండా మీకు కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ, మాకు ఈ సంవత్సరం హనుమాన్ ఎంత పెద్ద రేంజ్ రెవెన్యూస్ చూడగలిగామో, ఆ తర్వాత ఇది కూడా ఎంటర్టైన్మెంట్ సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా కూడా పెద్ద రేంజ్ కలెక్షన్స్ రావాలని, ప్రేక్షకులందరూ ఆదరించాలని ఈ అవకాశం ఇచ్చిన మన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డి గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో నైజాం వేదిక ముందున్న పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ అనే హాయ్ నాని అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారికి, చైతన్య గారికి కంగ్రాచులేషన్స్ మ్యామ్. హనుమాన్ సూపర్ సక్సెస్ కొట్టారు. సో అక్కడ హనుమాన్ సక్సెస్తో స్టార్ట్ అయింది, డార్లింగ్తో కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అశ్విన్ గారు, డైరెక్టర్ అశ్విన్ గారు, వెల్కమ్ బ్రదర్, వెల్కమ్ టు తెలుగు సినిమా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మొన్న ట్రైలర్ బాగుంది, దానికంటే ఇందాక చూసిన ట్రైలర్ ఇంకా ఎనర్జీగా ఉంది. సో మా వెనకాల ఉన్న యూత్ అందరికి ఎంత స్టఫ్ కావాలో అంత నిండుగా ఉందని నాకు అనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ బ్రదర్. సో థ్యాంక్ యూ. నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద నాకు ఒక సింగిల్ డే వేషం ఇచ్చారు.
థ్యాంక్ యూ బ్రదర్. అండ్ అట్లాగే వివేక్ సాగర్ బ్రదర్, నేను నీకు ఫ్యాన్ని. సో ఆల్వేస్ నాకు ఎప్పటికైనా మీతో వర్క్ చేయాలని కోరిక. సో అందరికీ ఎంటైర్ టీమ్, నభా గారు నిజంగా థ్యాంక్స్ అండి. అంటే చిన్నదేదో ఉంటుంది కదండి, పెద్ద హీరోయిన్స్ చిన్న హీరోస్తో చేయరని. బట్ కంటెంట్ డెఫినెట్లీ బాగుంటే ఏ హీరోయిన్ అయినా ఏ హీరోతో అయినా చేస్తారని ప్రూవ్ చేశారండి. సో థ్యాంక్ యూ ఈ సినిమాని మీరు యాక్సెప్ట్ చేసినందుకు. అట్లాగే ఎంటైర్ టీమ్ యాక్టర్స్ అందరికీ, శ్యామ్ అన్న ఉన్నాడు, కంప్లీట్ సింగిల్ కార్డ్ రాశారు. సో టీం అందరికీ కంగ్రాచులేషన్స్. ఎస్పెషల్లీ మా సాయిల్ దగ్గరకు వస్తే, సో ఫస్ట్ నుంచి చూస్తున్నాను దర్శిని. సో ఎక్కడి నుంచి డే బై డే ఎక్కడి దాకా వెళ్తున్నావు నా కళ్ళతో చూశాను. సో నీ హార్డ్ వర్క్, నీ డెడికేషన్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. డార్లింగ్ కూడా నీ సక్సెస్ లిస్ట్లో డార్లింగ్ కూడా ఒకటి ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైనా మన కాంబినేషన్ కుదిరితే దర్శి రా చేద్దామంటే, లేవన్నా కొంచెం డేట్లు కష్టం ఉన్నాయి అనేంత స్థాయికి ఎదగాలని కోరుకుంటే, అట్లాంటి నేను ఎందుకు ఒప్పుకుంటా కానీ. సో డార్లింగ్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. మనం 19th థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. In this event. First of all, I think Chaitanya Garu, congratulations. Niranjan sir is not here. I unte baagundedi, he was out of station. But Darshi, congrats, and this will be a great journey for you. And Ashwin, as everybody said, welcome to Telugu cinema, and I hope you make more films here. And to the whole cast and crew, thank you so much for making me part of this. And 19th July, andaru theaters lo please watch this film. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ సాగర్ గారు. పాన్ ఇండియన్ ఫిల్మ్ గా సూపర్ సక్సెస్ఫుల్ గా నిలిచింది. చైతన్య గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆన్ బిహాఫ్ ఆఫ్ నిరంజన్ గారు కూడా చైతన్య గారే మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎందుకో కొంచెం టెన్షన్గా ఉంది. నాన్నగారు బాగా తెలుసు, అయినా కూడా టెన్షన్గా ఉంది. నిరంజన్, ఐఎమ్ మిస్సింగ్ యూ సో మచ్. ఐ నో యూర్ వాచింగ్ ఇట్. డార్లింగ్ అంటే స్ప్లిట్ పర్సనాలిటీ కదా. సుమ గారు ఏదో ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతారు, ప్రూవ్ చేద్దామని ఈరోజు డిఫరెంట్ కాస్ట్యూమ్లో వచ్చాను, బట్ అడగలేదు. అయ్యో, నాకు అవకాశం ఇవ్వలే కానీ నేను అడుగుతానండి. నేను 1000 కళ్ళతో ఆ డోర్ బయట ఎదురు చూస్తున్నాను. మీ లైఫ్లో మీ డార్లింగ్ దాట్ అండ్ దిస్ యా ట్రెడిషనల్ అండ్ మోడర్న్ 2 వెరైటీస్ ఉన్నాయి. అంటే 2 పర్సనాలిటీస్ ఉన్నాయి అంటారు. ఎస్. ఓకే. ట్రెడిషనల్ గా పొద్దున 4 o'clock లేచి పూజ చేస్తాను. మోడర్న్ గా నైట్ 10 వరకు మెన్ కి ఈక్వల్ గా వర్క్ చేస్తాను. యా, కరెక్ట్. అండ్ ఈ పర్సనాలిటీ ఏదైతే ఉందో నభాకి సినిమాలో, అలా మీరు ఎప్పుడైనా ఒకసారి నిరంజన్ గారి దగ్గర ఆ క్యారెక్టర్ని బయటకు తీసారా? నభా ఎన్ని వేరియేషన్స్ యాక్ట్ చేసిందో అన్ని వేరియేషన్స్ చూపించా. సో ఐఎమ్ రియలీ మిస్సింగ్ హిమ్. కొంచెం అందుకే టెన్షన్గా ఉంది. కాకపోతే అగైన్ మై ఫ్యామిలీ, ప్రైమ్ షో ప్రొడక్షన్ టీమ్ అండ్ ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మీడియా, వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఐ నో మీరు ఎంత సపోర్టివ్గా ఉన్నారు అన్నది. థ్యాంక్ యూ. అండ్ యూఆర్ ఆల్ ఆర్ డార్లింగ్స్. I want that to be continued forever. And everto start cheddam. First I'll thank my distributors to supporting this darling movie. Maitri Shashi garu Nizam distribute chestunaru. Thank you for your support andi. And AP mottam Asian Suresh Productions vallu distribute chestunaru. Asian Sunil gariki, Daggubati Suresh Babu gariki thank you andi. Thank you so much for supporting us. And Metro Suresh Garu, my distribution partner, he's taking care of all the distribution things. Thank you. Venu Garu, namaste andi. Shyam Prasad Garu, Shiva Prasad Garu, sorry andi. Shiva Prasad Garu, thank you for coming, and your blessings always needed andi. Thank you so much. Vivek Garu, thank you for coming. And everyone else, మా ప్రొడక్షన్కి, డార్లింగ్ మూవీకి సపోర్ట్ చేస్తున్న టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యువర్ విషెస్ ఆల్వేస్ నీడెడ్. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ, టెక్నీషియన్స్, ఎక్కువ ఇబ్బంది పెట్టింది గాంధీ గారినే. ఐ నో. సో ప్రొడక్షన్ మేనేజర్స్, ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. And Darshi,
You are really darling to us. You did really great. Naba, రిలీజ్ తర్వాత నీ గురించి ఒక మొత్తం ఈవెంట్ పెడతా because that's really needed and everyone knows after seeing it on 19th how much hard work and what kind of efforts she put on the screen. Everybody will appreciate her and this is really a comeback for you and I'm hoping to see you more in our production also. Wish you all of us a great success with this, darling. Ananya, thank you for being there for production house and I know you are being in more movies than anyone else. So, and Ashwin, since the day when he met, he has that tension phase going on. Ela untadi, ela avutadi, what is my comeback, like how it will be in my, Telugu cinema ki nenu em cheyagaltano, ela cheyagaltano, and he's still fighting with it. I think Darling will prove. Darling cinema to Ashwin will be one of the nice technicians in the Telugu film industry. ఎందుకో తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. సో ఎవరు తప్పుగా అనుకోవద్దండి, కొంచెం నర్వస్గా ఉంది, అందుకే ఎక్కువ ఇంగ్లీష్ వస్తున్నట్టుంది. ఆత్మీయంగా మాట్లాడాలంటే తెలుగులో ఎక్కువగా మాట్లాడేస్తాను, కొంచెం కంగారు ఎక్కువ అయినప్పుడు అమెరికన్ యాక్సెంట్ వచ్చేస్తుంది. Thank you so much for being here and I'm really, really grateful and thankful for all of your support. And this is from me and Niranjan and also Prime Show is always with the team and it's a all team effort. I'll definitely be there with the team and also I need all the team work here. Thank you so much. Thank you so much, Chaitanya garu. Looking forward to many more movies from Prime Show Entertainment. Ika Naba నటీజు ఇంత పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్ రావడం అంటే చాలా గొప్ప విషయం. దాన్ని అంతే 100. అందరికీ నమస్కారం. సుమా గారు హాయ్. హలో, చాలా రోజుల నుంచి కలవట్లేదు. అవును, ఎలా ఉన్నారు? ఆల్వేస్ సూపర్ డూపర్ ఫైన్. అంత ఎనర్జీ కనిపించలేదు ఏంటి ఈరోజు? కనిపించట్లేదా? అంటే ఎక్కువ అరిస్తే స్పీకర్స్ పేలిపోతాయి అని చెప్పి నేను కొంచెం లోగానే మాట్లాడుతున్నాను. ఓకే, నైస్ టు సీ యూ ఆల్వేస్. యా, సేమ్ డైలాగ్ చెప్తారు. ఇతనికి స్పెషల్ పేమెంట్ ఏమైనా ఉంటుందా? ఎప్పుడు సేమ్ థింగ్, సేమ్ 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 సేమ్. అందరికీ నమస్కారం. ఏంటి డల్గా ఉన్నారు అందరు ఈరోజు? మధ్యాహ్నం బిర్యానీ పట్టట్లేదా? నాని సార్, నైస్ టు మీట్ యూ సార్. Thank you for gracing you with your charming presence to our event. A huge fan of you, fan of your work. I have to talk about you for a bit because you do an overwhelming jersey and then you come and do Ante Sundaraniki and make us all laugh. And suddenly you come with Dasra, shock us all. I mean, the kind of boundaries you transcend is truly inspiring. Waiting for Saripoda Shanivaram because I'm a huge fan of Ante Sundaraniki. I've seen it like about 4 times now. Thank you so much. డార్లింగ్ నాకు ఒక సినిమా కాదు, ఐ హ్యావ్ టు సే ఇట్స్ బిన్ అన్ ఎమోషన్. డార్లింగ్ మూవీ నాకు ఒక వెరీ టఫ్ టైంలో ఉన్నప్పుడు వచ్చిన సినిమా. ప్రతిరోజు ఒక కొత్త అడ్వెంచర్, ప్రతిరోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్లా ఉండింది. ఎవ్రీ డే ఐ హావ్ గాన్ టు స్లీప్ విత్ అ హ్యూజ్ స్మైల్ ఆన్ మై ఫేస్ విత్ డార్లింగ్. ఏ ఆర్టిస్ట్ అయినా యూనో జర్నలిస్ట్ అడుగుతూ ఉంటారు, వాట్ ఈస్ యువర్ డ్రీమ్ రోల్, వాట్ ఈస్ యువర్ డ్రీమ్ క్యారెక్టర్, వాట్ యూ వాంట్ డూ నెక్స్ట్. ఐ థింక్ నన్ను కెరియర్ బిగిన్ నుంచి అడుగుతూనే ఉన్నారు. టుడే I can confidently say that I've landed my dream role with Darling. I can't wait for July 19th, like ma'am told, so that I can come and yabble everything about what I've done. దీనికి ముఖ్యంగా నేను అశ్విన్, ఆ రైటర్, ప్రొడ్యూసర్, director, for first of all writing this beautiful role.
and somehow universe sending this to me. Ashwin, the way you worked, the way you've taken this project forward, I've seen it 24/7. You've like strived for it. July 19 Janal Chustaru, the kind of magician you are. Thank you so much for being this huge support system and helping me get through this process because you know the kind of paranoia I had throughout this movie. Thank you so much, Ashwin, for just being you and putting on that smile throughout the movie, throughout the shooting process. Darshi, అందరూ మంచిగా మాట్లాడారు, but I have to say I had one of the most wonderful experiences filming this movie with you. Thank you for being the Raghava for my Anandi and making this role special for me and being super, super supportive and bringing your huge, enormous talent to this film. Thank you so much. చైతన్య మ్యామ్ లాగా నేను కూడా ఈరోజు కొంచెం నర్వస్గా ఉన్నా, కొంచెం వంట కూడా బాగాలేదు. సో bear with me if I just like get a little slow. Chaitanya ma'am, the kind of eye you guys have for content and the belief you guys have for pushing boundaries and the kind of passion, I have to say hats off. Niranjan sir ledu, expect chesa vastarani, release kaina vastara. So thank you so much. Hanuman lanti pedda cinema తీసుకొచ్చారు మన ఇండస్ట్రీకి, అండ్ విత్ డార్లింగ్ ఐ హోప్ ఇట్ కంటిన్యూస్ ద సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ కూడా మీరు అక్వైర్ చేసుకున్నారు, సెకండ్ హాఫ్ ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ అగైన్. నరేష్, హాయ్. నరేష్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ మ్యాన్ ఐ హావ్ సీన్. పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ హీ పుట్స్ టు గెట్ హిస్ ఫ్రేమ్స్ రైట్, and I think you have more fans here, no? Do you not? Yeah, thank you so much. And your team, Nitin, Gimbal Raju. I always mention Gimbal Raju because నేను గింబల్ రాజు ఒకసారి కాశ్మీర్లో షూట్ చేస్తున్నప్పుడు we went to one secluded huge snow filled mountains అన్నమాట. అక్కడ ఎవరు లేరు. Ashwin and everybody were in the corner because we were taking like this round shot. అట్లానే అశ్విన్ ఏం చెప్పినా మనం చేసేవాడు. One time he told Raju, climb the tree. He would have climbed the tree if you had not stopped him. He's that good. Naresh, thank you so much for making me look beautiful, firstly. Secondly, for bringing your great talent for our movie. Vivek sir, I'm a huge fan of your work. Sammohanam is one of my favorite tracks. Ippudu kuda when I'm like little dull, I keep it goes on in a loop entire album annamata. And thank you for giving me Rahi, my first ever solo song in my career. Sham sir, అప్పుడు ఇస్మార్ట్ శంకర్, ఇప్పుడు డార్లింగ్ నాకు మంచి సాంగ్స్, మంచి లిరిక్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అనన్య, ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అండ్ హేమంత్, how much ever Ashwin and everybody has worked with me, Hemant was also there throughout the process, and I think he used to also help me with rehearsals, lines and intonations and everything. Thank you, Hemant. Gandhi sir, thank you so much for your amazing sets and like gorgeous frames. Hi. So hi. Yeah. Ayyo, why am I nervous today? Yeah, and Situ is not here, but he's been a huge pillar for our film. Thank you, Sitaram. And I have to thank one man, Sunil. Sita Sunil Naidu, Sunny Bond.
Sunny, thank you for being this huge friend and getting this movie to me. Thank you so much. You can look at me. Look at the phone later. And definitely my team, Karthik, Neela, Sandy, Bharat, Dilip, everybody who's been with me throughout this past 1.5 years, where I was just looking for getting this correct kind of project. Last but not the least, my family is here. Appa, Amma, and my brother. They've been a huge support throughout my past couple of years. And I don't think I would have done what I've done without their support. Thank you so much. డార్లింగ్ 19th వస్తుంది, మీరందరూ థియేటర్కి రండి. పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మళ్ళీ వస్తారు, మళ్ళీ చూస్తారు. యుల్ డెఫినెట్లీ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. I know it was an emotional journey for you and wishing you super success for all the hard work that you have put personally and professionally. చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము నభా. అండ్ అలాగే నేను ఎలాగైతే చిన్న వయసు నుంచి యాంకరింగ్ చేస్తూ ఉన్నానో, దర్శి కూడా చిన్న వయసు నుంచి యాక్టింగ్ చేస్తూనే ఉన్నాడు. సో దర్శిని మనం డిఫరెంట్ క్యారెక్టర్స్లో డిఫరెంట్ రోల్స్లో చూసి ఎంజాయ్ చేస్తూ వచ్చాము. ఈ మధ్యకాలంలో అన్ని బ్లాక్ బస్టర్లే. దర్శి ఉండు, యునో there is a special AV on. Priyadarshi, please. Beginning. It's purely, we have done a new world. This world doesn't exist. అవునా? Full imagination, anything relating, it is only coincidence. ఊరుకోండి, చాలా మంది ఇళ్లలో వెళ్ళి అడగండి, ఇదే స్టోరీ జరుగుతుంది. ఇట్ ఎగ్జిస్ట్. Thank you all for coming. Thank you all for waiting. Thank you, press and media, for the continued support. For a writer, for a director, there are very few actors. Whenever you write any story, their face comes to your mind. I think Nani sir is one such actor. And sir, thank you for coming today. You have made Darling the stage bigger. Thank you so much. I feel so privileged. I think you have paved way for a lot of new directors to come. You have given us confidence to write content, to write extraordinary content. Thank you so much, sir. I think I already took a lot of time in the trailer launch event. I thank my cast, my crew. Thank you, Jeevan Bhai. Thank you, Vishnu bro. Thank you, Katie. And thanks to all. Thank you to my amazing crew. My dear brother, Naresh bro. Thank you for everything. Thank you for being with me throughout the process. And thanks to all. Thanks to my editor, Pradeep. I think he's on holiday in Thailand. After there has only been, I've been only been appreciated and motivated. I've never got any questions in between. Thank you, Sitaram. Thank you so much. Thank you, Sunny. You guys have created the stage for me. And my Tambudu, Hemant, hey, thanks, Ra. Thanks for always being. It's a long journey we are going to go. And this Darling, it's a very special film for me. After 3 films, this is my first stage. This is my first pre-release event. It's my first stage here. And my family is here. Thank you, Shreya. Thank you, Ayan. I love you, Ayan. And with Darling, I think people are going to see a new version of Nabha. Thank you, Nabha. Thank you. Made Darling very special with the support, with the confidence you had on me. It's been really amazing. And Darshi bro, I don't know what to say. It's been 3 years. It took us more than 3 years to make this film. And you've trusted the content. You've knocked doors. You've spoken to a lot of people. You opened all doors for me. You made the stage, made me stand here. Thank you. I love you. I want to see more of this AV and more applauses everywhere. And when I journeyed with you to Vijayawada for the promotional tour, I felt very emotional. I felt very happy to see you, to see your growth. And Darling is coming on July 19th. All of you, please watch it. This film is made with so much love. And I think everybody have trusted me, trusted the vision. Thank you all. And ma'am, I want to tell you something. What's up?
వాట్సాప్లో పంపించండి. సరే చెప్పండి. I've been a huge fan of you. I have directed a lot of events like this. I've been in the backstage. I've seen a lot of anchors, but you are very, very special. You are very unique, and I like you for that. Thank you. Thank you And, so much, Ram and you garu. made me believe Darling is a very big movie because when I heard Suma ma'am is hosting, I said, okay, we are doing a big film. Thank you for that. Thank you so much for acknowledging me. Thank you. సో రామ్ గారి మాటలు విన్నాము, దర్శి మ్యాషప్ వీడియో చూసాము. ఆలస్యం చేయకుండా లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ప్రియదర్శి, ద వర్సటైల్ యాక్టర్ ఆఫ్ టాలీవుడ్. ఇంతింతై వటుడింతై అంటే నీకు నిజం దర్శి. యు హావ్ గ్రోన్, ఆల్రెడీ యు ఆర్ టాల్, బట్ యు హావ్ గ్రోన్ సో టాల్ విత్ ఆల్ యువర్ క్యారెక్టర్స్. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. చిన్నప్పటి నుంచి ఇట్లాంటి ఫంక్షన్స్ చూస్తున్నప్పుడు ముందుగా అందరికీ నమస్తే. సారీ, నేను కొంచెం ఏవి చూడగానే మైండ్ కొంచెం అటు ఇటు అయింది. బట్ ఇట్లాంటి ఫంక్షన్స్ చూస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి అనిపిస్తుండే ఎప్పుడైనా నేను ఇట్లా ఒక లీడ్గా క్యారెక్టర్ చేయాలి, దానికి సుమక్క వచ్చి యాంకరింగ్ చేయాలి. డ్రీమ్ కమ్ ట్రూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అ లాట్. ఐ థింక్ లైక్ జస్ట్ దీనికన్నా ముందు చేసింది కమల్ హాసన్ గారి ఈవెంట్ అండ్ ఇప్పుడు మీది. సో కమల్ హాసన్ వారిలో కంటే మీలో మస్తు షేడ్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకా. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఏవి బ్యాడ్ ఐడియా ఎవరిదో కానీ, బట్ థ్యాంక్ యూ దట్ అది కొంచెం మంచిగా ఉండే. బట్ దాంట్లో ఆ ఏవీలో నా ఫేవరెట్ మూమెంట్ ఏంటంటే, నాని అన్న నేను ఇట్లా వద్దురా అంటే ఆ సినిమాలో ఇట్లా వెనకకి లాగుతుంటే అన్న ఆగరా దాని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన నా కెరీర్ని కూడా అట్లే తీసుకెళ్తున్నాడు ఆ మనిషి. ఎందుకంటే చిన్నప్పుడు మనం టీవీలో కానీ సినిమాల్లో చూసి చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ఇట్లా యాక్టర్ అవ్వాలని అనుకుంటాము. ఆ మనిషి నాకు ఆ టైంలో ఇన్స్పిరేషన్ అయితే, ఈ మనిషి నాకు ఇప్పుడు ఇన్స్పిరేషన్. ఎందుకంటే అండ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఎవరైతే ఇంకా చిన్నపిల్లలు కానీ యూత్ కానీ ఇంకా యంగ్ టీనేజర్స్ ఎవరైతే యాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారో, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎక్కువగా the moment they feel connected is to this man, this darling, Nani Anna. And thank you, Nani Anna. And thanks is such a small, stupid word. Nu chestunna work ki, nu istunna inspirations ki. Kalki చూసిన తర్వాత మనకు అదే అనిపిస్తుంది. అంటే ఒకసారి సడన్గా ఈ మైథాలజీలో ఒకసారి ఆలోచిస్తే, నువ్వు కృష్ణుడు అయితే, రథం నడిపిస్తున్న కృష్ణుడు అయితే, నేను అర్జున్ అన్న, నేను ఫాలో అవుతున్నా, నువ్వు దారి చూపిస్తున్నావు, నేను ఫాలో అవుతున్నా. థ్యాంక్ యూ ఇంత ఇన్స్పిరేషన్స్ ఇస్తున్నందుకు. మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇవాళ ఇక్కడ ధైర్యంగా నిల్చుంటే, నేను నాని అన్నకు ఫోన్ చేస్తే అన్న వస్తాడు నా కోసం అని ఒక ఇది చేసినందుకు ఐ లవ్ యూ అన్న. ఐ లవ్ యూ సో మచ్. నో అమౌంట్ ఆఫ్ థ్యాంక్ యూ, నో అమౌంట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఎనఫ్ టు టాక్ అబౌట్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సో మచ్. అంటే ఈసారి కొంచెం ఎక్కువ గట్టిగా ప్రిపేర్ అయ్యాను. లేకపోతే ఇక్కడికి రాగా ప్రతిసారి ఇట్లా. బట్ ఐ నో చాలా లేట్ అయింది ఇక్కడ ఉన్న వాళ్ళకి. బట్ ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన ముందుగా శివలింక కృష్ణప్రసాద్ గారు సార్, మళ్ళీ ఒక 6 monthsలో ఇలాగే ఇట్లాంటి ఒక స్టేజ్ మీద మన సినిమా గురించి మాట్లాడాలి, మీ గొప్పతనం గురించి, మా ఔన్నత్యాన్ని గురించి, మీరు ఎంత పెద్ద లెజెండో ఈ ప్రపంచానికి చెప్పేది ఆ రోజు తొందరలోనే ఉంది. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు వచ్చినందుకు. అలాగే వేణన్న, నా బలగం, నా అన్న ఐ థింక్ వెళ్ళినట్టున్నారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకా వివేక్ గారికి, అట్లాగే మై బ్రదర్ అభినవ్, టైగర్ అభినవ్ గోమటం, థ్యాంక్స్ రా. ఈ హోటల్ లేనప్పటి నుంచి మనం ఇలా తిరుగుతున్నాం. ఇవాళ ఒక హోటల్ వచ్చింది, ఆ హోటల్లో మనం ఇట్లా స్టే చేసి మనం గురించి మాట్లాడుతున్నాం. నాకు ఆ దసరాలో డైలాగ్ చెప్పాలన్నది. లేదు, అది ఇంకొకసారి ఇంకొక ఈవెంట్లో మళ్ళా. బట్ మీకు ఆ ఎనర్జీ అర్థమైంది కదా నేను ఏమంటున్నాను. సో థ్యాంక్స్ రా, ఐ లవ్ యూ రా. మనం ఇట్లా ఇక్కడ దగ్గర లైక్ డ్రీమ్స్ కమ్ ట్రూ మూమెంట్స్ బేసిక్లీ. ఫోకస్లో లేనా, నాకు అలవాటే లేదు అసలు. నరేష్ గారితో కూడా ఇదే ప్రాబ్లం. యా ఇక్కడ బట్ ఎనీవేస్. సో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఆ డీటెయిల్స్ అన్ని మీకు మా యూట్యూబ్ ఇంటర్వ్యూస్లో కానీ అన్నిట్లో కానీ చూస్తే తెలుస్తుంది. బట్ చాలాసార్లు అన్న మళ్ళీ అంట దట్ వెన్ ఎ రైటర్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ యూ విల్ నెవర్ డై అని.
and that writer for me is my darling, my love, my brother, Ashwin Ram. Mama, thank you so much, da. I found a new brother. I know I want you to ఈ భాష తెలుగు భాష తెలుగు నేల నిన్ను అడాప్ట్ చేసుకోవాలని నేను కలలు కంటున్నా. ఐ థింక్ ఈ సినిమా తోటి అది జరుగుతుందని ఐ హోప్ దట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఆఫ్ దిస్ లెర్నింగ్స్. ఎందుకంటే సినిమా చేస్తున్నప్పుడు ఏదైనా నేర్చుకోవడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. బట్ ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూడా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు యూ శ్రేయ, బికాస్ యూ ఆర్ ద ఉమెన్ నాట్ బిహైండ్ హిమ్ బట్ forward him. You're driving him forward. Thank you so much. Ayan, where are you, da? I love you so much, man. Cutie. Thanks, ra. ఈ విజన్ని ఇంత కథని నమ్మి తీసుకురావాలని అంటే మేము చాలా మందిని అడిగినాము అవుతుందా లేదా అని. బట్ ఐ థింక్ ద వన్ మ్యాన్ హూ బిలీవ్డ్ అండ్ వన్ ఉమెన్ హూ బిలీవ్డ్, ద టూ డార్లింగ్స్, ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ డార్లింగ్స్ of this darling is Niranjan garu and Chaitanya garu. Thank you so much, ma'am. I know అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి అందరు కోకాపేటలోనో లేకపోతే ఇప్పుడు నియోపాలిస్లోనో అక్కడెక్కడ ఉంటారు, కానీ మీరు తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఒక టాంజిబుల్ వాల్యూని కడుతున్నారు. ఆ బిల్డింగ్స్ ఉంటాయి పోతేమో కానీ సినిమా మాత్రం ఉంటుంది, మీ పేరు ఉంటుంది. మీ పేరుతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికి నాలాంటికి ముందు నాకు ఇది ఒక వరంలాగా ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్, మ్యామ్. మరిన్ని ఇంకా చేయాలని అనుకుంటున్నా. ఇప్పుడు డార్లింగ్ తర్వాత లవ్వర్ ఇట్లాంటిది ఏదైనా చేద్దాం మళ్ళీ. అరే ఇప్పుడే రామ్ కామ్స్ ఇప్పుడే వస్తున్నాయి నాకు. 2 years అండ్ ఇక్కడి నుంచి ఇంకా నీకు తిరుగు లేకుండా 20 years కాదు ఎన్నేళ్ళు అయినా సరే నువ్వు ఒక మంచి యాక్ట్రెస్గా ముందుకు రావాలి, బయటికి రావాలి, టు మేక్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. ఐ లవ్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ యూ ఆర్ డూయింగ్ అపార్ట్ ఫ్రమ్ మీ ఆల్సో అహెడ్ ఇన్ టైమ్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. సో లాస్ట్గా ఒక మాట చెప్పాలి, మీరు డార్లింగ్ ఎందుకు చూడాలని. ఐ నో తెలుగు సినిమా బేసికల్లీ గత కొద్ది కాలంగా జస్ట్ ఎంటర్టైన్మెంటే కాదు, వీఆర్ పుషింగ్ ద బార్, వీఆర్ పుషింగ్ ద వాల్యూ అండ్ వీ ఆల్సో యాడింగ్ అ లాట్ ఆఫ్ వాల్యూ. మనకి ఎక్కువ తెలుగు సినిమా అంటే ఎక్కువ మన దగ్గర మన సొసైటీలో ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాగానే చూస్తారు. ఇంకే ఆర్ట్ ఫామ్ ఇంత బాగా బయటికి రాదు, ఇంత లౌడ్గా, ఇంత ఆదరణ పొందదు. సో ఒక నటుడుగా నాని అన్న లాంటి ఒక యాక్టర్ ఇన్స్పిరేషన్ తీసుకున్న నటుడుగా ప్రతిసారి మీరు వచ్చి నాకు టైం ఇచ్చిన ప్రతిసారి నేను చాలా గొప్పగా ఫీల్ అవుతా. ఆ ఇచ్చిన టైంకి నేను వాల్యూ యాడ్ చేయాలనుకుంటా. సో ఇందాక నా ఏవీలో ఏవో సినిమాలు వచ్చినాయి, అలాంటి ఒక మంచి సినిమాని మీకు మళ్ళీ తిరిగి ఇవ్వాలి. మీరు మాకిస్తున్న ప్రేమని 2 ఎక్కువ మళ్ళీ మీకు తిరిగేయాలని నేను అనుకుంటున్నా. సో నేను డిసిషన్ తీసుకున్నా, July 19th మీతో కమ్యూనికేట్ చేస్తా, మిమ్మల్ని ఎంగేజ్ చేస్తా. మీరు థియేటర్కి వస్తే మా టీం తరఫున ప్రేమ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తా. ఐ లవ్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ కమ్ బ్యాక్ టు ద థియేటర్స్ ఆన్ July 19th. I'll show what great cinema can be and all our love can be. I love you all. Thank you. థ్యాంక్ యూ సో మచ్. దర్శి డైలాగ్ అని అడుగుతున్నారు. ఇందాక చెప్పింది సినిమాలోని డైలాగ్ అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ సినిమా చూసిన తర్వాత మనకు తెలుస్తుంది ఆన్ July 19th. సో కంగ్రాచులేషన్స్ దర్శి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. ఎస్, అష్టాచమ్మ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరికి తెలియదు ఇంత పెద్ద స్టార్ అవుతారు, న్యాచురల్ స్టార్ నాని అవుతారు అని. బట్ ష్యూర్ హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ కమిట్మెంట్ కి సినానిమ్గా మారినటువంటి మన నాని గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. గారు, చైతన్య గారు టు ప్లీజ్ కమ్ అండ్ ప్రెజెంట్ స్పెషల్ బొకే టు నాని గారు. ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Today's event is organized by UV Media Entertainment at your doorstep. అక్కడ ఉండి అరిస్తే ఎవరికి తెలియదు కాబట్టి ఇక్కడ నుంచి అరుస్తున్నా. మళ్ళీ ఒకసారి అందరూ నాని గారికి. Chaitanya garu to please present the plan to Nani garu. హాయ్, అందరికీ నమస్కారం. నెక్స్ట్ మంత్ నుంచి ఎలాగో సరిపోతే ప్రమోషన్ స్టార్ట్ అవుతాయి. నాకు దర్శి వల్ల కొంచెం ముందే స్టార్ట్ అయినాయి. దర్శి ఎక్కడ ఉన్నది. అండ్
లవ్ యూ టూ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాస్ గ్రేటెస్ట్ హోస్ట్కి హాయ్. అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి రావటం. ముందు అయితే వచ్చింది దర్శి కోసమే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాను చాలా మంది దగ్గర వాళ్ళు ఉన్నారు ఈ సినిమాలో ఇన్వాల్వ్డ్ అని. అండ్ చాలా సంతోషంగా ఉంది. ముందు నేను చూసిన టీజర్ ట్రైలర్ కానీ కొత్త ట్రైలర్ కానీ చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. అండ్ ఈ మధ్య సినిమాల్లో జనరల్గా యాక్షన్ బాగా ఎక్కువైపోయి లవ్ స్టోరీలు కామెడీ చాలా మిస్ అవుతున్నాం. నేను లాస్ట్ ఇయర్ లవ్ స్టోరీ అండ్ ఇమోషన్తో కలిపి ఆయన నన్ను వచ్చారు, నువ్వు లవ్ స్టోరీ అండ్ కామెడీతో కలిపి వస్తున్నావు. ఈ సినిమాలు పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ రావాలి, ఇంకా చాలామంది అన్ని జానర్స్ని టచ్ చేయాలి. మనం తెలియకుండా కొన్నేళ్ల నుంచి ఆడియన్స్ని ఒక జానర్కే పరిమితం చేసి వాళ్ళకి బోర్ కొట్టిస్తున్నాం. ఐ థింక్ చిన్నప్పుడు సినిమాలు అంటే అన్ని రకాల జానర్స్ వచ్చాయి, అన్నీ ఎంజాయ్ చేసేవాళ్ళం. సినిమా థియేటర్కి వెళ్ళటానికి మనకి ఎక్కువ రీజన్స్ ఉండేవి. ఇప్పుడు తెలియకుండా ఒక జానర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఐ ఫీల్ అందరం కామెడీలు కానీ లవ్ స్టోరీస్ కానీ ఎమోషనల్ ఫిల్మ్స్ కానీ యాక్షన్ కానీ అన్ని జానర్స్ టచ్ చేయాలి. అండ్ ఇప్పుడు దర్శి లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ అలా డిఫరెంట్ జానర్స్ సెలెక్ట్ చేసుకోవడం ఇట్ మేక్స్ మీ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ దర్శి. అండ్ చాలా చాలా బాగుంది, కాన్సెప్ట్ అదిరిపోయింది. స్ప్లిట్ పర్సనాలిటీ అంటున్నారు, ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక లేడీ అపరిచితుడు ఇన్ ద ఫిల్మ్. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. అలాంటి ఒక కాన్సెప్ట్తో సరిగ్గా చేస్తే ఎంత లాఫ్టర్ జనరేట్ చేయొచ్చు అనేది నేను ఊహించుకోగలను. అండ్ రావాల్సిన సిగ్నల్స్ అన్నీ కరెక్ట్గా వచ్చేసినాయి ట్రైలర్ నుంచి అన్నిటి నుంచి. అండ్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారు అండ్ చైతన్య గారు, నేను హనుమాన్ సినిమాకి మిస్ అయ్యాను, మీ సక్సెస్ ఈవెంట్కి అప్పుడు అడిగారు. బట్ ఐఎమ్ హ్యాపీ ఈ సినిమాకి రావడం కుదిరింది. అండ్ డార్లింగ్ హనుమాన్ అంత పెద్ద సక్సెస్ అవ్వాలి. మించి అని చెప్దాం అనుకున్నాను, కానీ మించి అంటే మరీ డ్రమాటిక్గా ఉంటుందేమో, అత్యాశ అవుతుందేమో. ఎందుకంటే ఇయర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఆల్రెడీ హనుమాన్. సో హనుమాన్ అంత పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఈ జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ మీలాగా ప్యాషనేట్గా సినిమాలు ప్రొడ్యూస్ చేసే ఇంకా ఎంతోమంది ప్రొడ్యూసర్స్కి మీరు ఇన్స్పిరేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వివేక్ థ్యాంక్ యూ. వివేక్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఎప్పుడు చెప్తుంటాను మన ఇంకో వివేక్తో కూడా, వివేక్కి ఆల్రెడీ ఒక కల్ట్ తయారయ్యారు, ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది మ్యూజిక్కి. ఓన్లీ థింగ్ బ్యాలెన్స్ ఏంటంటే మొత్తం బ్యాలెన్స్ అందరూ కూడా ఆ కల్ట్లోకి లాగేయటం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అండ్ ఐ ఫీల్ నెక్స్ట్ నువ్వు చేయబోయే ప్రాజెక్ట్స్ డార్లింగ్తో కలిపి అదే మిషన్గా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ వివేక్. నేను ఇందాక వచ్చిన వెంటనే ఒక పాటకి పర్ఫామ్ చేశారు, అదేంటో విన్న వెంటనే క్యాచీగా ఉంది నాకు. అప్పుడు నువ్వు మ్యూజిక్ చేస్తున్నావు నాకు తెలియదు, నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. అండ్ ఐ విష్ యూ అ బ్లాక్ బస్టర్ విత్ దిస్ ఫిల్మ్ వివేక్. అండ్ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ కృష్ణప్రసాద్ గారు మై ప్రొడ్యూసర్, జెంటిల్మెన్తోనే రీస్టార్ట్. అండ్ సో గుడ్ టు సీ యూ హియర్ సార్. అండ్ అశ్విన్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నాకు ఐ రియలీ బిలీవ్ అందరూ మంచి టాలెంట్ నేను పిక్ చేస్తాను అది అంటుంటారు, నాకు దర్శి మీద నమ్మకం. దర్శి ఐ థింక్ టాలెంట్ ఎక్కడున్నా సరే హీ హ్యాస్ అన్ ఐ. అండ్ దర్శి కనుక నిజంగా నాకు ఎవరైనా సజెస్ట్ చేసిన, దర్శి ఎవరైనా ఒక డైరెక్టర్తో సినిమా చేస్తున్నాను, తను చాలా టాలెంటెడ్ అని నేను నమ్ముతాను. బట్ దానికి మించి ఈరోజు ఈ టీజర్ ట్రైలర్ అన్నీ చూసిన తర్వాత, మీ స్పీచ్ విన్న తర్వాత నాకు ఆ క్లారిటీ వచ్చేసింది. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అప్పుడు ఉన్నావా సినిమాలో? లేవా? ఊరికే నువ్వు నేను సేమ్ అయితే. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ నాబా, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ I was just, when you were talking, I was just talking to Darshi, and he told me that you met with an accident and you had a break. And indaka you were saying you were going through this tough time ani. But I think in the big picture that you will realize that tough time has made you what you are. And I think those are the most important times in our life, and they will redefine you. And I can already see this new chapter in your career, and I think it will be glorious. And I wanted to start with Darling. All the very best. Congratulations. And Darshi,
దర్శి గురించి ఏం చెప్పను. దర్శి నాకు చాలా 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 ఇష్టం. దర్శి నాకు ఎందుకో ఇప్పుడు చాలామంది యాక్టర్స్ విషయంలో అంటారు కదా, ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటే కనెక్ట్ అవుతారు అది అని చెప్పి. మనిషిగా ఎక్స్ ఫ్యాక్టర్ ఉన్న వ్యక్తి దర్శి. అంటే ఏం నచ్చింది అని నాకు ఎవరైనా అడిగితే నేను చెప్పలేనేమో, కానీ నాకు తెలిసిన మోస్ట్ పర్సనల్ టైమ్స్ కానీ నా మోస్ట్ పర్సనల్ విషయం కానీ నేను ఎవరితో షేర్ చేసుకోవాలంటే నాకు డెఫినెట్గా దర్శి ముందు గుర్తొస్తాడు. నేను షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇంట్రోవర్ట్ని. షూటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్దామా, లేదంటే అందరం కలుద్దామా, పార్టీ, ఆలోచన ఉండదు. ఒక్కడనే ఉంటాను, సినిమా చూస్తాను మా అయితే, లేదంటే ఏదో ఆలోచనలో ఉంటాను. ఎవరైనా పిలిచినా సరే బయటికి వెళ్ళను. నాకెందుకో గోవాలో హాయ్నాన్న షూటింగ్ చేసినప్పుడు దర్శితో కలిసి బయటకు వెళ్ళాలని ఉండేది. ఎందుకంటే ఏదో ఒక చాలా మంచి కంపెనీ దర్శి. ఏదో ఒక ఇన్నోసెన్స్ ఉంది. ఆ ఇన్నోసెన్స్లో కూడా ఒక చిన్న అల్లరి ఉంది. అండ్ మేము ఒకరోజు సరదాగా సాయంత్రం బయటకు వెళ్ళాం దర్శితో. ఆ రోజు పొద్దున్న షూటింగ్ లేదని చెప్పారు నాకు. జనరల్గా నేను చేయను, ఎందుకో తెలియదు. ఆ రోజు పొద్దున్న దాకా సన్ రైజ్ దాకా కూర్చొని కౌరులు చెప్పుకున్నాం, చిన్నపిల్లల బిహేవ్ చేసాం, మధ్యలో పాట ఏదో పెట్టుకుని డ్యాన్స్ కూడా చేసాం ఇద్దరు. రాజా గారి పాటలు, ఇళయరాజా గారి పాటలు. అండ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ దర్శి. ఐ ఫౌండ్ అ ఫ్రెండ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అండ్ తను చేసే పాత్రలు ఇష్టం, తన యాక్టింగ్ ఇష్టం, దర్శి ఇష్టం. బట్ ఈరోజు వచ్చింది అందుకు కాదు. నాకు ఒక మొత్తం డికేడ్లోనే ఈ డికేడ్లోనే నా వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిలిం బలగం. అండ్ బలగం ఫ్యాన్గా వచ్చా, బలగం హీరో ఫ్యాన్గా వచ్చా. అండ్ ఈ సినిమా డార్లింగ్ కూడా నీకు అంత పెద్ద సక్సెస్ అవ్వాలి, ఒక మైల్ స్టోన్ అవ్వాలి నీ కెరియర్లో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దర్శి. అండ్ డెఫినెట్గా 19th రోజు రిలీజ్. నేను మీ అందరిలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను ఈ సినిమా చూడటానికి. అండ్ నేను చూసి నీకు డెఫినెట్గా ఫోన్ చేస్తాను. ఆ తర్వాత ఒక సాయంత్రం గోవాలో గడిపినట్టు పొద్దున్న దాకా గడుపుతాం కలిసి. అండ్ యా, ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. జీవన్ గారు అండ్ మా Vishnu is also in Saripoda. He's playing a very important role. And ఏ స్టేజ్ మీద ఆ పనులే చేయాలి, సంబంధం లేని. తర్వాత మనం బయటకు వెళ్ళేటప్పుడు డైలాగ్స్ చెప్పుకుంటూ వెళ్దాం ఇద్దరం కలిసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ విష్ యూ ఆల్ ద, ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఆల్ ది బెస్ట్. అంటే శ్యామ్ గారు పాట రాశారంటే చాలు. అండ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ హిట్స్ ఇన్ మై కెరీర్ శ్యామ్ గారు రాశారు. అండ్ థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. నేను వచ్చినప్పుడు విన్న పాట వింటే మీరే రాశారన్న క్లారిటీ కూడా వచ్చేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, ఆల్ ది వెరీ బెస్ట్. సారీ, ఎలాగో ఇలాంటి ఒక మంచి ఒకేషన్ దొరికింది కాబట్టి ఐ మైట్ యాజ్ వెల్ సే దిస్ ఆఫ్. నా ప్రొడక్షన్ వాల్ పోస్టర్ సినిమాలో వన్ ఆఫ్ ద నెక్స్ట్ ప్రొడక్షన్స్లో దర్శియే హీరో. అండ్ ఇది ఫార్మల్గా అనౌన్స్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎలాగో ఒక మంచి శుభ సందర్భం ఇలాంటి టైంలో చెప్పేస్తే అది. దర్శి నేను నెక్స్ట్ చేయబోతున్న సినిమా ఐ విల్ నాట్ రివీల్ ద జానర్ అండ్ ఆల్ దట్, బట్ జగదీష్ వచ్చాడు ఈరోజు ఇక్కడికి. జగదీష్ స్టేజ్ మీదకి. సారీ, మీ స్టేజ్ వాడేసుకుంటున్నాను పనిలో పని. Jagdish is directing the next film with Darshi in Wall Poster Cinema. And the panlo pani మన పని కూడా అయిపోయింది. సో నేను ఇందాక చెప్పాను కదా, దర్శి హ్యాస్ అన్ ఐ అని చెప్పి. దర్శి ఓన్లీ ఫౌండ్ హిమ్ అగైన్. అండ్ తను చెప్పిన వెంటనే ఐ హ్యాడ్ అ ఫీలింగ్ దట్ వాల్ పోస్టర్ ఈస్ ప్రౌడ్లీ launching one more very 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 talented director. And ఈ పేరు చాలా బాగా వింటారు, జగదీష్. గుర్తుపెట్టుకోండి. టచ్ చేసుకోలేదు కాబట్టి టచ్ జగదీష్ అనలేకపోతున్నాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాని గారిని ఒకసారి వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఫర్ అ గ్రూప్ పిక్చర్. నభా నటేష్ గారిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చైతన్య గారు టు ప్లీజ్ కమ్. అలాగే డైరెక్టర్ గారు అశ్విన్ రామ్ గారు అండ్ అనన్య నాగళ్ళ గారు టు ప్లీజ్ కమ్ ఫర్ అ పిక్చర్. థ్యాంక్ యూ జగదీష్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుద్దాం.
మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు టు ప్లీజ్ కమ్.